సార్ పాత బస్సులో పంచాలేంటో సివి ఆనంద్ గారు మీకు ఒక చిట్కా చెప్పారు ఏమైనా? ఎప్పుడు కానీ అంటే సివి ఆనంద్ సార్ ఏంటంటే సార్ ఫాలో ద ఎస్ఓపి అంటారు క్లియర్గా ఎప్పుడు కానీ. అక్కడ ప్రజలు మన్ననలు పొందాలంటే ఏం చేయాలనే విషయం చెప్పారు అంటే శ్రీకాంత్. ఉర్దూ మాట్లాడాలి వాళ్ళతోటి. ఉర్దూ ఒకటే కదా, ఇంకోటి చెప్పుంటారే. అంటే సార్ ఎప్పటికీ అంటే ఎవ్రీ టైమ్ ఐ విల్ గైడ్ వన్ థింగ్ అదర్ థింగ్. సాధారణంగా పాత బస్సులో పనిచేసే సివి ఆనంద్ గారు కానీ గతంలో ఉన్న ఆఫీసర్లు అక్కడ ప్రజల మనోభావాలకు మనం గౌరవిస్తే చాలు. ఎంగిలి వాళ్ళు వచ్చింది ఎంగిలి అని కానీ ముట్టుకోకుండా ఉంటే మనం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు మనల్ని ఓన్ చేసుకుంటారని సివి ఆనంద్ గారు కానీ గతంలో ఆఫీసర్లు ఆ విధంగా చేస్తే వాళ్ళతో ఇంటరాక్ట్ ఎక్కువ అవుతుంది, ఆఫీసర్ కూడా మనవాడే అని వాళ్ళు కూడా ఓన్ చేసుకుంటారని వాళ్ళ అప్పట్లో. అవును, అది మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే ప్రజల్లో ఆ భావం రాకుంటే వీళ్ళు వేరు అవుట్ సైడర్ లాగా ఫీల్ అవుతారు. సో అందుకే మేము మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ యూస్ టు స్పెండ్ విత్ పబ్లిక్. ఎక్కడికైనా వెళ్ళినా, ఇప్పుడు ఇఫ్తార్ విందులైనా కూడా వెళ్ళడం కానీ, నార్మల్గా కూడా ఎవ్రీ ఫ్రైడే ప్రేయర్స్ అయినప్పుడు కూడా వాళ్ళు వచ్చేది, స్వీట్స్ పట్టుకొచ్చేది, తినడం. ఒక 2 ప్లేస్లకు మేము వెళ్ళి కీర్ తినడం వాళ్ళ ఇంట్లో. ఇటు గణేష్కి అప్పుడు గణేష్ మండపాల దగ్గరికి వెళ్ళడము, అన్నదానంలో పాల్గొనడం. ఎంత మనం పబ్లిక్తో ఇన్వాల్వ్ అయితే అంత బాగా చూసుకుంటారండి. మేము మీరు సినిమాల్లో అక్కడిక్కడ చూస్తుంటారు, ఇప్పుడు వేరే దగ్గర ఉండదు స్టేట్లో నాకు తెలియదు, కానీ ఇప్పుడు వెళ్తూ ఉంటే నేను ఆఫీస్ దిగి ఇట్లా వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన అందరు కూడా లేచి నిలబడి నమస్తే పెట్టేది. అంటే ఒక గౌరవంగా, అంటే పోలీస్ డీసీపీ గారు అని చెప్పి గౌరవం అనేది ఇస్తారండి మీరు. అంటే నేను ఎక్కడా చూడలేదు. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా మేము వెళ్తూ ఉంటాము, కనీసం అంటే వాళ్ళకు అక్నాలజ్ కూడా అంటే చేయాలని కాదు, ఇన్ ద సెన్స్ వాళ్ళకి అంత ప్రేమ ఉంటుంది. అంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక కూడా ఫోన్ చేస్తూ ఉంటారు ఊరికే, అతనికి ఏం పని ఉండదు. అంటే కొంతమంది ఏదో పైరవికారులు కలుస్తూ ఉంటారు, కొంతమందికి అసలు పనే ఉండదు, ఏదో పూలు అమ్ముకునే అతను అది ఇది ఉంటారు, ఊరికే ఫోన్ చేసి సాబ్ కైసే సాబ్ అది అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు అండి, చాలా బాగుంటుంది అక్కడ. అంటే పాత బస్సులో ప్రజలు మన్ననలు పొందడం చాలా గ్రేట్ అంటే మీరు పొందని అంటున్నారు. నాకైతే మంచిగా అనిపించింది, ఐ రియల్లీ ఎంజాయ్డ్. అంటే బేసిక్గా అక్కడ చేస్తే ఏంటంటే ఎక్కడైనా మాబ్ అంటే చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి, మర్డర్స్ చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి, రౌడీ షీటర్స్, యాక్చువల్ రౌడీ షీటర్స్ ఉంటారు. సో అవన్నీ కేసెస్ డీల్ చేసినప్పుడు మీరు ప్రొఫెషనల్గా చాలా స్ట్రాంగ్ అయిపోతారు. కరెక్ట్. సో అది చాలా నేర్పింది. అంటే ఒక క్రైమ్ అయినా ఎట్లా చూడాలి, ఎందుకంటే ప్యానిక్ కాకుండా. ఇప్పుడు కొన్ని డిస్ట్రిక్ట్లో చిన్నగా అయిపోయిన తర్వాత ఏమైందంటే ఛాలెంజింగ్ క్రైమ్స్ ఉండవు. అంటే యాజ్ ఏ డాక్టర్కి ఎట్లయితే ఛాలెంజింగ్ సర్జన్స్ ఎట్లయితుందో వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ క్రైమ్స్ టు హ్యాపెన్. బట్ ఏదైనా వచ్చినప్పుడు నీకు మంచిగా నేర్పిస్తుంది అది ఎట్లా చేయాలని. ప్యానిక్ ఓల్డ్ సిటీలో మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఎలాగంటే మీ ఐడెంటిఫై ఉంది కదా, మీ ఐడెంటిటీ ఆ మాబ్ని కంట్రోల్ చేస్తుంది. చిన్న కమ్యూనిటీ అయిందనుకోండి, రూపేష్ సాబ్ వచ్చారు, చుప్ చాప్ బయట అంటే ఇంకంతే అవుట్. ఐడెంటిటీ అక్కడ ఇంపార్టెంట్. అక్కడ మీకు ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏం అవసరం లేదండి. పబ్లిక్ ఒకసారి గణేష్ విసర్జన అప్పుడు చిన్న ఇష్యూ అయింది ఒకటి. ఆ రోజే అప్పుడు మేమున్నప్పుడు అంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు, అప్పుడే మిలాద్ నబీ గణేష్ విసర్జన సేమ్ టైం వచ్చింది. శివానంద్ సార్ అప్పుడు పిలిచి మనం సక్సెస్ చేయాలి అని చెప్పి బ్యాక్గ్రౌండ్ ఛానల్ తోటి కమ్యూనికేషన్ పెట్టి మిలాద్ నబీని పోస్ట్పోన్ చేయించారు. చేయించిన తర్వాత గణేష్ విసర్జన జరుగుతూ ఉంది. సో మా ఏరియా సౌత్ ఈస్ట్ జోన్ కొంచెం క్రిటికల్ ఏరియా, మాదన్నపేట్, సంతోష్ నగర్, సో ఇవన్నీ మా ఏరియాలో ఉంటాయి, సైదాబాద్, బార్కాస్ ఇవన్నీ మా ఏరియాలో ఉండేది. సో అప్పుడు అనేది మీ ఏరియా బాగుంటే అంత బాగుంటుంది రాదు అని అనేది. సో అప్పుడు ఒక చిన్న ఇష్యూ అయింది నైట్, ఒకటి విగ్రహం కింద పడింది, మన వాళ్ళు తొందర తీయండి అనేసరికి. సో వాళ్ళంతా తాగి ఉన్నారు, గొడవ చేస్తున్నారు, అంతా చేసి ఈవెన్ 1-2 చిన్న డ్యామేజ్ చేయడానికి కూడా ట్రై చేశారు ఒక వెహికల్. సో మేము అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత లక్కీగా ఏంటంటే అక్కడ జనాలు అంటే కొంచెం తాగి డిసార్డర్ అంతా లాలెస్నెస్ చేస్తూ ఉంటే అక్కడ లోకల్లో కొంతమంది గణేష్ ఉత్సవ సమితి మెంబర్స్ ఉన్నారు. సో దానికి ఒక 1 వీక్ ముందు ఒక ఇష్యూ అయింది. ఆ ఇష్యూలో మనం పోలీస్ చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి ఇంపార్షియల్గా చేసి ఉండే. సో వాళ్ళకి చాలా బాగా నచ్చింది. ఆ రోజు వెళ్ళిన తర్వాత నేను చెప్పాను, మా తప్పేం లేదండి, అది కింద పడింది, ఇప్పుడు నేనే తీసుకెళ్తా అంటున్నా, నేను పోలీస్ కార్లో తీసుకెళ్తా అంటున్నా, మీ మనోభావాలు దెబ్బతింటే, సో మీరు సహకరించాలి, ఇట్లా 2-3 గంటల నుండి గొడవ చేయొద్దు, సెన్సిటివిటీ, సిటీ అంతా మంచిగా జరుగుతుంది, మనం ఇక్కడ చేయొద్దు అని అంటే గణేష్ ఉత్సవ సమితి మెంబర్సే వచ్చి, సార్ మీరు నాకు 1/2 అవర్ టైం ఇవ్వండి సార్, మీరు మాట్లాడొద్దు, నేనే మాట్లాడి చేస్తామని అక్కడున్న హిందూ వాహిని వాళ్ళు వీళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడి, వాడు తాగుంటే వాడిని కొట్టి, వాళ్ళే కొట్టి వాడిని పక్కకు పెట్టి అది తీసుకుని వచ్చి చేశారు. ఒక 4-5 అవర్స్ టెన్షన్ క్రియేట్ అయింది, బట్ లక్కీలీ వీ హ్యావ్ సేవ్డ్ దట్. అక్కడే నేను చూస్తూ చదువుతానండి, బాలాపూర్ వినాయకుడు క్రాస్ అయిందంటే సిటీ కమిషన్ హాయ్ పడుకుంటారు ఆయన. హోల్ సిటీ క్రాస్ అయిందంటే చాలు. పర్టికులర్గా మీరు చెప్పిన అవును ఆ ఏరియా. ఇప్పుడు బాలాపూర్ అనేది
మన ఇక్కడ అక్కడ బాలాపూర్ నుంచి స్టార్ట్ అయ్యి బార్కాస్ ఏరియాస్ నుండి వస్తుంది వచ్చి పలక్నామా మీదకి చంద్రయాన్ వస్తుంది కదా. పలక్నామా ఎంటర్ అయితే మా జోన్ క్లియర్ అయిపోతుంది. సో పలక్నామా చక్కనాక టెంపుల్ దాటిందంటే దాటిందంటే అయిపోయినట్టు. సిటీ కమిషనర్ గారు హ్యాపీగా ఉంటారు, లేదంటే కొంచెం టెన్షన్ ఉంటుందండి. ఏ వినాయకుని ట్రాక్ చేసినా చేయకుండా ఆ వినాయకుని ట్రాక్ చేస్తారు. సో సెట్లో అడుగుతూ ఉంటారు ఎక్కడ దాకా వచ్చింది బాలాపూర్, ఎక్కడ దాకా అది వచ్చింది. ఎక్కడుంది, టైల్ ఎక్కడుంది, ఇదే అడుగుతుంటాడు. ఒకప్పుడు అలా ఉండండి, ఇప్పుడు కొంచెం చేంజ్ అయిపోయినాడు. పబ్లిక్ లో కూడా వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ అయిపోయింది. కేసులు అన్ని కేసులు కానివ్వండి, అంటే జనాలు కూడా ఏమిటంటే మన పోలీసులు చేసిన వర్క్ ప్లస్ పబ్లిక్ కూడా మనం ఫిడప్ అయిపోయారు. ఏంటి కమ్యూనల్ టెన్షన్స్ అయితే మనకే ఇబ్బంది అని చెప్పి. లేదు, చేంజ్ వచ్చిందండి. పోలీస్ పబ్లిక్ కూడా మంచి వాళ్ళు అయ్యారు ఇప్పుడు. ఎందుకంటే మేము ఉన్నప్పుడు చిన్న చిన్న జరుగుతూ ఉండేది. 5% ఉంటారు సార్ ఎక్కడైనా సరే, ట్రబుల్ మాంగర్స్ అక్కడ కూడా ఉంటారు. కాకపోతే వాళ్ళలో కూడా కొంచెం మార్పు వచ్చింది అనిపిస్తుంది. అవును.